జై మాతాది, జై జై మాతాది. ఓన్లీ వెజ్ తోటి ఈరోజు అన్నదా నైవేద్యం. ఓన్లీ వెజ్ అంటే ఈరోజు మొత్తం ఓన్లీ కార్యక్రమం జరిగింది కాబట్టి, ఓన్లీ పూజ జరిగింది కాబట్టి కేవలం ఈరోజు పెయింట్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ నాన్ వెజ్ లేదు. సో రేపు వెజ్జే. రేపు పొద్దుగల్లా డైరెక్ట్ యాటం గోసురుతోనే నాన్ వెజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎల్లుండి నుంచి మళ్ళీ మనకు యథావిధిగా పూజ అన్ని కార్యక్రమాలు అన్ని చేసుకోవచ్చు. పూజ గది చూపించినామా? ఇంకా ఫిక్స్ పూజ గది. ఇది పూజ. సో ప్రజెంట్ అయితే ఇక్కడ యాక్చువల్లీ ఇది వచ్చేసి పూజ రూమ్. గీడట్ వేస్తావా? ఇది పూజ గది వస్తుంది. ఇది పూజ డోర్. బాస్ ఇప్పుడు పంతులు వచ్చి అదే చెప్పిండు. అయితే బెడ్రూమ్ డోర్ కి అపోజిట్ ఉండొచ్చా? బెడ్రూమ్ డోర్ కి అపోజిట్ అడిగిన అట్లా కూడా అడిగిన. అట్లా అడిగితే ఉండొచ్చు, దానికి ఏం సంబంధం లేదు, దాని డోర్ దానికే ఉంది కదా అన్నాడు. ఓకే. కొబ్బరికాయ పెరుగు మనం ఐదే తెచ్చినాం సార్. ఇట్లా కిందకు వంగితే అవి స్వప్నయ్యలో ఎంత ఎట్లుంది తెలుసు ఆమె. చాయ్ కూడా తాగలే కదా స్వప్న? తాగిందారా? ఆడ 3 పెట్టుకున్నాం. ఎన్ని రకాలు ఉండేరు? 5 రకాల. రైట్, 5 రకాల వెజ్ తోటి ఈరోజు అమ్మకి నైవేద్యం. ఇవి వచ్చేసి మళ్ళీ బంగారం అనేది తీసుకొచ్చినాం. ఇక వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి బంగారం మీద ఆశ బాగుండే, అందుకని చెప్పేసి రోడ్ గోల్డ్ బంగారం అయితే తెచ్చినాం. మరి రోడ్ గోల్డ్ కాదు అది, ఇదే అది అయిపోయిందా? నువ్వు అబద్ధం చెప్పినా మన వాళ్ళు మన వీడియో ఇట్లా జూమ్ చేసి మరి చూస్తారు నువ్వు తెచ్చింది ఏదా అని. తెలుసా? అరే నీకు తెలుసారా, జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడదు. అది ఏ అబద్ధం ఒక్కసారి అబద్ధం ఆడతాం. సరే ఇప్పుడు అబద్ధం ఆడి మేము బంగారం తెచ్చుకుని చూడండి అన్నాం అనుకో, ఒక సబ్స్క్రైబర్ వస్తారు. మా పెళ్లి రోజు నీకు గుర్తుందో లేదో, డిన్నర్ రోజు స్టేజ్ ఎక్కి చెప్తా మస్తు గుర్తొస్తా ఆ విషయం. బంగారం కాదా స్వప్న? నేను పక్కకే ఉన్నా ఫోటో తీయటం. బంగారం కాదా? అంత సోమత రాలే ఇంకా. బంగారం కాదా? ఆ ముఖం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఆమె నేను మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోను. ఆమె ఉంటారు కొంతమంది, అందరూ అసంటోళ్ళను మనం ఏం చేయలేము. బంగారం కాదా? అందుకనే బంగారం ఉంటే బంగారం అని చెప్పాలి, రోడ్ గోల్డ్ ఉంటే రోడ్ గోల్డ్ అని చెప్పాలి. అందుకనే ఇప్పుడు బంగారం అని చెప్పినాం అనుకో, మన సబ్స్క్రైబర్లు ఎవరని వస్తారు, చూస్తారు. ఏంది నేను ఏం చెప్పినా ఇవన్నీ నేనేమంటా ఎగ్జాంపుల్ అంతే. బంగారం కాదా ఇది? ఎన్నిసార్లు అంటే బంగారం బంగారం అలాంటి వాళ్ళని కొన్ని విషయాలలో ఏం చేయాలి సార్, లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ వల్ల మనం కొన్ని ఎదుగుతాం. ప్రతిసారి అనిపించింది ఏదన్నా చేసినాం అనుకో, బంగారం కొనిపించి ఆంటీ ఇది బంగారమే అని చెప్పాలనిపిస్తుంది. రివెంజ్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఉన్నది బ్యాంక్లో పెట్టుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మరి? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొత్త బంగారం తీసుకొచ్చినాం. ఆ పాత బంగారం కలర్ పోతుంది, ఈ కొత్త బంగారం వేద్దామని కలర్ తీసుకొచ్చారు. మరి ఎట్లా వెళ్తారా అన్నది ఏమో, అదే అంటారు. చూద్దాం ఎట్లా వెళ్తారో ఏమో. ఇవి కాదు, ఇవేం తెచ్చుకున్నా నాకు అర్థం కదా. కమ్మల కింద బుట్టాల ఇవి అవి ఇప్పుడు తీసినవి అవి ఎప్పుడు పోయినాయి. వర్షాలు లేదు చెప్పు. తిరుగురా ఎవరు ఈ కమ్మలు ఎక్కడి? బంగారే అవురా నాని, బంగారే ఇంత మంచి చూడు ముద్దు మొత్తం. నా బంగారు తల్లి ఇది. బంగారు తన్నట్టు పోయినా మరి. బంగారు తల్లి బజ్జుడు అది టైం, ఇప్పుడు పడే టైం అది. బంగారు తల్లి చూడు ఎంత మంచిగా ఉంది. అబ్బో ఓ పట్ 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 పడే. ఇప్పటిదాకానేమో అన్నం తినకపోతే కొట్టింది అనవసరంగా, తిట్టింది. ఓ జ్యోతి శిరీష ఆమె చెవులు ఇట్లా ఊలాడ పడతాయి. చిన్న ఉన్నప్పుడు అది బుద్ధికి పెట్టుకొని తిన్నా. పెద్దగా అయితే ఓల్సి పెద్ద అంటే గుట్టం పెద్ద ఉంటుంది కాబట్టి పెద్ద అయితే కొద్దిసేపు ఆమె ఏడుస్తుంది. ఒకసారి ఏం చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. మర్చిపోయినా. ఇంకొక మీద చిన్నది తీసిగా చూడరా
జ్యోతి తీసిన ముఖంలో కళ వచ్చిందా ఏ కలర్ శశికళనా చంద్రకళ అరే ఎట్లుంది రా వెరైటీగా అయిపోయింది అదే మరి నాన్న అని బంగారం ఇది నా పప్పి పప్పి ఇది మమ్మీకి వారా మరి మంచిగానే మమ్మీకి ఏదు మంచిగానే మమ్మీ అంటే గొప్ప మమ్మీ అవునారా చెప్పురా ఎవరు ఇష్టం చెప్పరా నీకు చెప్పు ఇప్పుడు కచ్చిపో నీ దోస్తు కచ్చిపో చూసుకోవచ్చు అత్తోళ్ళని ఏదైనా పెట్టుకోగానే అద్దంలో చూసుకోవాలి ఆమె డిస్ట్ ఆమె కదా అడగాలి మళ్ళీ జ్యోతికి దిష్టి తగులుతుంది తెలుసా అంటే కనీసం వారానికి ఒకసారి దిష్టి తగులుతుంది వాళ్ళ అత్తనేమో పోయి అడవిలో పోయి కొయ్యలు కోసుకొస్తుంది కష్టపడి కోసుకొచ్చిన కొయ్యలన్నీ దిష్టి తీసుకొని అలవెడుతుంది దూరం నుంచి చూడు మస్తుగా అనిపిస్తుంది ఫేస్ మొత్తం చేంజ్ అయ్యింది కొత్త ఉంది కళ అది మా అమ్మకు చూపేవారా మెడలు ఇట్లా స్టిఫ్ గా పెట్టకరా ఫ్రీగా వదిలేసి ఫ్రీ ఉండు చూడు కడుపులో వస్తే ఉంటుంది చూసిన మొన్న కడుపులో ప్లేస్ లో అయితే పావు ఇట్లా మొత్తం కడుపులో పుస్తల తాడట యాక్చువల్లీ ఇట్లా డైరెక్ట్ మెడలకి వెళ్ళి తీయదట ఒక పసుపు తాడు కట్టి తీయాలట కాదు అది వేసుకుందిగా నల్లపూసలు దాడ వేసుకున్నా ఏం కాదు నల్ల పూసలు తాడు అంటే నేను నల్ల పూసలు వేసిన కాబట్టి ఇట్లా తీసినాం కానీ ఒకవేళ ఉట్టిగానే ఉన్నదనుకో ఇట్లా డైరెక్ట్ తీయదట బోర్డు మీద ఉండవద్దు బోర్డు మీద ఉండొద్దట ఏది లేకపోతే ఉట్టి పసుపు కొమ్మ అయినా కట్టి ఈ పుస్తల తాడు అనేది తీయాలట అది కూడా ఇది ఎవరో తీయొద్దు భర్త ఒక్కటే తీయాలి చూడు నా భార్య మెడలకి వెళ్ళి ఎట్లా తీసినావు గోల్డ్ స్మిత్ షాప్ గోల్డ్ షాప్ లో మరి ఇస్తారు కదా ఒక కొత్త పెళ్లి కొడుకు నా మెడలకి ఎట్లా తీసినావు నువ్వు ఇది అది నా భార్య నేను కట్టింది నేను తీయాలి నువ్వు ఎట్లా తీసినావు గోల్డ్ స్మిత్ షాప్లో పోయి వెళ్ళి అందుకనే నువ్వు ఏం చేస్తున్నావు నాన్న ఇది అయితే కుడుతున్నావు దగ్గరికి అంటే బంగారం నుంచి వెండి విడిపోతా ఇప్పుడు మన బంగారం అంతా బ్యాంకులు ఉందిగా బ్యాంకులు అంటే ఏ బ్యాంక్ సిసి బ్యాంకులు ఉంది గోల్డ్ కాదు సెస్ బ్యాంకులు ఉంది సిస్ బ్యాంకులు ఉంది ఇప్పుడు అదంతా కావాలంటే కొంచెం టైం పడుతుంది ఇక మా ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక బ్యాంకును దానం చేయరు దాచుకొని బ్యాంకును రాబోయ్ బ్యాంకునే కావాలా నీకు మరి ఇప్పుడు నాకున్న కోరికలన్నీ తీరాలంటే ఒక బ్యాంకు కావాలి కోట్లు సరిపోయేది నీకు అయితే కూర్చోనానే వాళ్ళిద్దరు గుసగుస చూడు గుసగుస కాదు ఈ మధ్య ఈ ఎప్పుడు గుసగుస నాకు తెలిసి ఇలా గురించి పెట్టేది గుసగుస పంతులు గారు నమస్కారం ఇప్పుడు చనిపోయిన తర్వాత దీపారాధన చేయొచ్చా దీపారాధన 11 రోజులు ఉంటుంది కదా మహిళ 11 రోజులు అయిపోయిన తర్వాత 12వ రోజు నుంచి దీపారాధన చేసుకోవచ్చు 12వ రోజు నుంచి 12వ రోజు నుంచి చేసుకోవచ్చు 12వ రోజు మీ దాంట్లో ఎట్లా చేస్తారు 11 రోజుల 12 రోజుల ఉంటుంది కదా దాని తర్వాత అందుకని 12వ రోజు 13వ రోజు నుంచి ఇప్పుడు సంవత్సరం మొత్తం సృష్టి అనేది అట్లేముండదు సంవత్సరం మొత్తం సృష్టి అంటే కొబ్బరికాయ కొట్టద్దు మీ గోత్రనామాలతో పూజలు వ్రతాలు నోములు దీక్షలు చేయొద్దు అర్చనలు కానీ మామూలుగా గుడికి వెళ్ళి రావచ్చు ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు కానీ కొబ్బరికాయ కొట్టద్దు దాని బదులు నైవేద్యం బదులు పండ్లు పాలు శర్కరను ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి ఎప్పటికైనా దేవుని దగ్గర దీపారాధన మానొద్దు దేవుని దగ్గర దీపారాధన అంటే అష్టదరిద్రాలు తాండవిస్తాయి ప్రదక్షిణ చేయొచ్చు చేయొచ్చు ప్రదక్షిణాలు చేయొచ్చు ఏ దైవ దర్శనానికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా వెళ్ళి చనిపోయిన వాళ్ళ పేరు మీద మీరు ఎంత దాన ధర్మాలు చేస్తే వాళ్లకు అంత తొందరగా మోక్షం లభించడానికి అవకాశం. ఇప్పుడు గుడి ప్రసాదం ఎక్కడైనా గుడి దగ్గర అన్నదానం జరుగుతుంది అలా తీయొచ్చు అన్నదానం తీయొచ్చు మనం తినొచ్చు అన్నదానం తినొచ్చు మనం దాంట్లో కూడా మనం తీయొచ్చు మన శక్తి మేర. ఇప్పుడు ఎవరికైనా మా దాంట్లో బియ్యం పోసేది ఉంటుంది బియ్యం పోసేది అంటే మీరు ఇప్పుడు కర్మ చేసిన వాళ్ళు బియ్యం పోయకూడదు కావాలంటే ఒకవేళ అంత ఇది అనుకుంటే వాళ్ళకి దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేసేయచ్చు. ఆ డబ్బులు అంటే వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో పోయించవచ్చు బియ్యం పోయించవచ్చు వేరే వాళ్ళతో పోయించవచ్చు మీరు పోయకూడదు అనమాట. మన దగ్గరికి రిలేషన్స్ ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళ దాంట్లో ఏమైనా ఈ కార్యక్రమాలు అంటే శుభకార్యాలు ఆ శుభకార్యాలైనా వెళ్ళొచ్చు అన్నింటిలో పాల్గొనవచ్చు తప్పు లేదు. ఇది అగ్గి పట్టిన వాళ్ళకి ఎక్కువ ఉంటుందా లేకపోతే ఇంట్లో అందరికీ ఉంటుందా? అగ్ని పట్టిన వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. సంతానము ఎవరైతే కర్మకాండ చేసిండ్రో వాళ్ళు ఎక్కువ అంటే వెళ్ళొచ్చు కానీ ఎక్కువ అదే చెప్తున్నారు కదా పూజలు పునస్కారాలు గోత్రనామాలతో అర్చనలు చేసుకోవడం వ్రతాలు దీక్షలు నోములు పనికిరాదు కొబ్బరికాయ కొట్టకూడదు. అది ఈ నెల మాసికం అనేది ప్రతి నెల పెట్టుకుంటాం కదా అది ఎన్ని సంవత్సరాల వరకు పెట్టాల్సి వస్తుంది? అది సంవత్సరం వరకే ప్రతి సంవత్సరం అయిపోయింది అంటే తర్వాత ఏముండదు మళ్ళీ తర్వాత సంవత్సరమే ఉంటుంది. మళ్ళీ తర్వాత సంవత్సరం మీరు
పితృమోక్షకి చేస్తారా లేకపోతే ఆమె చనిపోయిన రోజు చేస్తారా, అంటే పెద్దలు చనిపోయిన రోజు చేస్తారా అన్నది మీ ఇష్టం. ఈ బియ్యం ఇచ్చుడు అనేది ఈ అమావాస్య ముందే ఇవ్వచ్చా ఇప్పుడేనా, లేకపోతే ఈ మాసమేనా, లేకపోతే సంవత్సరంలో ఎప్పుడైనా ఇవ్వచ్చు? అంటే అసలు వాళ్ళు చనిపోయిన తిథి రోజు ఇస్తే మంచిది, ఆ నెల తిథిని బట్టి. ఇప్పుడు భాద్రపద మాసము బహుళపక్షము దశమి రోజు కాబట్టి ఆ రోజు ఇస్తే మంచిది. లేదు అంటే మనకు ఆ రోజు వీలు కాదు అంటే భాద్రపద మాసం పౌర్ణమి నుంచి అమావాస్య లోపల ఎప్పుడు ఇచ్చినా సరే ఆ 15 రోజులలో సంవత్సరిక ఆ పితృదేవతలు ఆ 15 రోజులలో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటారు, ఇంటి ముందర ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వాళ్ళందరి గోత్రనామాలతో చదివి ఇస్తే మంచిది. ఇప్పుడు సంవత్సరికానికి 10 మందికి అన్నదానం చేయాల్సి ఉంటుంది కదా, అన్నప్రసాదం. అంటే అది మన రిలేషన్కి ఇవ్వచ్చా, బయట ఎవరికైనా ఇవ్వచ్చు? ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా వండి పెట్టచ్చు. ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత మనకు మంచిది. ఎంత మందికి ఇస్తే వాళ్ళకి అంత మంచిది. రాని వాళ్ళకి పోయి ఇంటికాడ ఇవ్వచ్చా, లేకపోతే వాళ్ళు తినొద్దు? రాని వాళ్ళకు అంటే వాళ్ళు రావాలి, మీరు పిలిచినప్పుడు వాళ్ళు రావాలి, తప్పకుండా రావాలి. ఇప్పుడు పిలవకపోతే వేరు విషయం, కానీ పిలిస్తే వాళ్ళు రావాలి తప్పకుండా. శుభకార్యాలకు అయితేనేమో పిలవకుండా రావాలి, కానీ వీటికి ఏంది కదంటే పిలిచినప్పుడు తప్పకుండా రావాలి, పిలవాలి. పిలిచినప్పుడు వాళ్ళు రావాలి, రానప్పుడు వాళ్ళకు రావడం ఇష్టం లేదని అర్థం. కాబట్టి మళ్ళీ మీరు ఇంటికి తీసుకుపోయిస్తే అది ఆయన అడిగి ఆయన మా సందేహం ఏంటంటే గుడికి పోవద్దని చాలా అంటారు మాకు. ఎక్కడ లేదు నాయన, అది ఎక్కడ లేదు. అంతా అది అన్ని మధ్యలో ఎవరెవరో చేసింది తప్ప గుడికి పోవద్దని కానీ, పూజలు చేయొద్దని కానీ, ప్రదక్షిణాలు చేయొద్దని కానీ, ప్రసాదం తీసుకోవద్దని కానీ ఏమీ లేదు. అన్ని యాత్రల స్థలాలకు వెళ్ళాలి. వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇంకా ఎక్కువ దాన ధర్మాలు చేస్తే ఇంకా వాళ్ళకి మంచిది. అట్లా విశేషం. సండే మనకు రేపు సంవత్సరం అయిపోతుంది కదా, నిద్రకి ఎప్పుడు పోమంటారు? నిద్ర ఇప్పుడు అప్పుడు వెళ్ళొచ్చింది నిద్ర, ఇప్పుడు ఏముండదు. అంటే మామూలుగా మేము గుడికి వెళ్ళాలి, కొత్తగా గుడికి పోవాలనుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత మీరు రేపు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. దానికి ఏమి లేదు. అర్చనలు చేయించుకోవచ్చు, గుడికి పోవడానికి ఏమి లేదు. ఇక్కడ నుంచి అర్చనలు చేయించుకోవచ్చు. అన్ని ఎల్లుండి నుంచి మీరు అన్ని పెట్టుకోవచ్చు. ఎల్లుండి రేపు దశమికి అయిపోతుంది కదా, ఎల్లుండి నుంచి ఏకాదశి రోజు నుంచి మీరు అన్ని పూజలు, పునస్కారాలు, అర్చనలు, కొబ్బరికాయ కొట్టడము అన్నిటికీ పనికి వస్తుంది. ఇంకా నిద్ర కూడా ఎల్లుండి వెళ్ళండి, ఇంకా మంచిది. అంటే ఇంకోటి శనివారం ఏకాదశి బాగుంటుంది. ఇంకోటి మా దాంట్లో ఎక్కువ ఉంటుంది, అంటే ఫస్ట్ పండుగ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ పండుగను వదిలేయాలంటారు, అది నిజమేనా? అదేం లేదు, అట్లానే ఏం లేదు. ఫస్ట్ పండుగ ఏది వస్తే చేసుకోవచ్చు, ఏది వస్తే చేసుకోవచ్చు. అట్లా ఇంకేమైనా ఉన్నాయి డౌట్లు? అన్నీ చేసుకోవచ్చు. ఎల్లుండి నుంచి మీరు అన్నీ A to Z ఏం అభ్యంతరం లేదు. రేపు సాయంత్రం వరకు ఏం చేయకుండా ఎల్లుండి నుంచి రేపు సాయంత్రం వరకు ఆమెకు సంబంధించింది ఉంటుంది. ఈ సంవత్సరికం అనేది ఇప్పుడు అమ్మ చనిపోయింది 8వ తారీఖు అక్టోబర్ 10వ నెల. అంటే ఈ సంవత్సరికం కరెక్ట్ సంవత్సరానికే చేస్తారా, ఒక నెల ముందు చేస్తారా? లేదు, కరెక్ట్ సంవత్సరానికి చేయాలి. ఆ తిథి ఆ నెల ఆ తిథి ఒక నెల ముందు చేసి ఆ నెల కూడా పాటిస్తారు కదా? అట్లా లేదు, అట్లా లేదు. అదే అంటే ఇప్పుడు మనకు వచ్చే నెల భాద్రపద మాసము కృష్ణపక్షమి దశమి, అదే లెక్క నీకు. అది ఎన్ని రోజులు వస్తే అప్పటికి అంతే. అంటే ఇప్పుడు మనకు వచ్చే నెల 10వ తారీఖు వచ్చేది. అది మనకి డేట్లతో సంబంధం లేదు. మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు నెల, తెలుగు సాంప్రదాయం నెల, తిథి తిథి అది అంటే మనకు ఇప్పుడు 15 రోజులు ఇంగ్లీష్ డేట్తో సంబంధం లేదు. మనకి ఇంగ్లీష్ డేట్ అంటే 10 రోజుల ముందు రావచ్చు, 10 రోజుల వెనక రావచ్చు. అంటే మా దాంట్లో ఎట్లా అంటే కొంతమంది అనుకుంటా ఉన్నారు సంవత్సరం అయిపోతుంది, అమ్మతో చనిపోయిన వాళ్ళు అలాగే సంవత్సరికం అయిపోయింది, మీరు ఎందుకు చేస్తలేరు అని. అట్లా ఉండదు, అది కాదు. ఆ తిథి ఆ నెల ఆ తిథి కృష్ణపక్షం. అది కూడా మళ్ళీ ఇప్పుడు మనకు అదే ఇప్పుడు ఇదే తిథి దశమి నెలలు 2 సార్లు వస్తుంది. దీనికంటే ముందు వచ్చే దశమికి కూడా పెట్టవద్దు, మళ్ళీ ఈ దశమికి పెట్టాలి. అమావాస్య ముందు వచ్చే దశమికి పెట్టాలి, పున్నమ ముందు వచ్చే దశమికి పెట్టద్దు. అంటే మరణం ఎప్పుడు ఏ రోజు అయిందో అదే లెక్క, అదే లెక్క. ప్రతి సంవత్సరం రోజు కూడా ఆ రోజున ఆమె పేరు మీద ఇవ్వచ్చు. అట్లా ఇట్లా ఎన్ని అంటే ఉంటుందా? ఇప్పటికీ మనము బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనము తల్లిదండ్రులకు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నెల పెడతాం కదా, అంటే ఆత్మ పైకి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఇంకా రేపటితోనే అయిపోయినట్లే. ఇప్పుడు మనం సంవత్సరం నుంచి అంటే ఫస్ట్ నెల నుంచి పెట్టినాం కదా. అవును. ఆ నెల పెట్టడానికి కారణం ఏంటి? నెల కారణం అంటే ఇప్పుడు మనకు 12 నెలలు అయితే మొత్తం 12 లోకాలు దాటుకుంటూ వెళ్ళాలి, వాళ్ళు పై లోకానికి వెళ్ళాలంటే. కాబట్టి మనకు 12 నెలలు అంటే వాళ్ళకు ఒక రోజు కిందికి లెక్క, వాళ్ళకి 12 రోజులు లెక్క, మనకు 12 నెలలు లెక్క. అట్లా అయితే రోజుకు ఒక లోకం దాటుకుంటూ పోతారు. అయితే అప్పటికి మనం వాళ్ళు ఒక రోజు అనేసరికి మనకు ఒక నెల వస్తుంది. మనకు ఆ నెల రోజు నువ్వు వాళ్ళ పేరు మీద గోత్రనామాలు చదివి నీకు తోచినంత దానం చేసి ఇవి చేస్తే వాళ్ళకు ఆహార రూపకంగా అక్కడ అందుతుంది. అంతే వాళ్ళు ఆ లోకం దాటి ఇంకో లోకానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని ఆశీర్వదించి
వీళ్ళు నా గురించి వీళ్ళు దానం చేసిన వీళ్ళు అని చెప్పి నీ కుటుంబము గోత్రము వంశము అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి ఇంకో లోకానికి పెడతారు. అందుకని చనిపోయిన వాళ్ళు దేవునితో సమానం అంటారు. దేవునితో సమానం అంటారు. ఇంకో విషయం ఏంటంటే పితృదోషం ఉంటే పిల్లలు కాకపోవడము, సంబంధాలు అంటే అది పితృదోషం ఎట్లా కలుగుతుంది అంటే ఈ చేసేటివి కరెక్ట్ చేయకపోవడం వల్ల కూడా పితృదోషం, అదే పితృదోషం వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇంకా చనిపోయిందంటే ఇంకా ఆరోస్తూనే వదిలేసేస్తారు, లేదా ఇంకా నెల లోపట్నే మళ్ళీ పెద్దలలో కలిపేసినాం అని చెప్పి వాళ్ళు పండుగలు చేసుకోవడం, పబ్బాలు చేసుకోవడము, కొత్త బట్టలు కట్టుకోవడం అవన్నీ చేస్తుంటారు. అదే పితృదోషం. అప్పుడు వాళ్ళు మనకు శాపం పెడతారు. నా గురించి వీళ్ళు ఏం చేస్తలేరు, నేను ఇంత కష్టపడి వీళ్ళకి ఇంత చేసిన సంపాదించి పెట్టిన, నా గురించి ఏం చేస్తలేరు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారు. పితృదోషం అంటే అదే పితృదోషం. సంతానం కలగకపోవడము, ఇంట్లో పెళ్ళిళ్ళు సరిగ్గా కాకపోవడము, పెళ్ళిళ్ళు అయినా కానీ ఏదో విధంగా మళ్ళీ ఇది కావడము, అటువంటిది. ఎంత దైవ అనుగ్రహం ఉన్నా కూడా పితృదోషం అనేది దేవుడు మనం ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసిన పూజలో ఉంటుంది, కానీ పితృదేవతలకు చేసింది దానికి నివారణ ఉండదు. ఇక నువ్వు మళ్ళీ వాళ్ళు మనకి ఇది చేయాల్సిందే, అనుగ్రహించాల్సిందే తప్ప ఒక్కసారి చేస్తామా? ఇది ప్రతి సంవత్సరం చేయాల్సిందేనా? ఏది ఈ పితృదోషం అనేది ప్రతి సంవత్సరం చేయాలి. ప్రతి సంవత్సరం చేయాలి. ఇదే రోజు ఇదే యథాశక్తి మీకు ఎంత వీలైతే అంతలా వాళ్ళ గోత్రము పేరు చెప్పేసి నువ్వులు నీళ్ళు వదిలి బియ్యము కూరగాయలు దక్షిణ తోచినంత ఇంత అంత అన్నది ఏం లేదు. పిండ ప్రదానం అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు పెట్టవచ్చు? ఇంకా ఏం లేదు, ఎప్పుడైనా పెట్టవచ్చు. నువ్వు యాత్రా స్థలంలో వెళ్ళినావు అనుకో, ఆ యాత్రా స్థలంలో అక్కడ అవకాశం ఉంది, నది ఉంది, నది దగ్గర పెడుతుంటారు, నువ్వు పెట్టవచ్చు. పెట్టవచ్చు. అది ఒక యాత్రలో 3-4 నదుల దగ్గరికి వెళ్ళినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాశీ వెళ్ళినాం, అదే యాత్రలో నాసిక్ వెళ్ళినాం. అప్పుడు నువ్వు ఎన్ని దిక్కులు పెడితే అన్ని దిక్కులు పెట్టు, ఎన్ని దిక్కులు పెడితే అంతా వాళ్ళకు మంచిది. వాళ్ళకు తొందరగా మోక్షం కలగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది, మన కుటుంబం అభివృద్ధి చెప్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబం వృద్ధి చెందుతుంది, మన సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఈ చనిపోయారు కానీ అని వదిలేయద్దు. మనతో పాటు మనం ఉన్నా లేకున్నా పూజలు లేకున్నా నీ యథాశక్తి నీకు దగ్గర ఎంత ఉంటే అంత. ఏమీ లేదనుకో, నువ్వు ఆ సమయానికి ఎక్కడో ఉన్నావు, ఇంట్లో లేవు, అప్పుడు నీకు దగ్గర ఏ గుడి కనిపిస్తే అది పోయి నీకు తోచినంత దక్షిణ ఇచ్చి దండం పెట్టి రా. ఇవాళ ఇప్పుడు మా అమ్మది ఈరోజు ఇది ఉంది, నాకు ఇంటి దగ్గర ఉండడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఇది ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసి దండం పెట్టి వచ్చినా సరిపోతుంది. ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా అంటే మా సందేహాలు ఉండే ఇవన్నీ.